హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఏంటి అందరూ కలిసి ప్రయాణం అని అనుకుంటున్నారా? ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం ఇయర్ మొత్తంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి అని. బట్ వెళ్ళడం అయితే అస్సలు వీలు కాదు. వెళ్ళినా కూడా అందరం కలిసి వెళ్ళేదైతే అక్కడ ఏముండదు. బట్ ఎవ్రీ ఇయర్ మార్చిలో జరిగే ఫెస్టివల్కి అయితే కనుక తప్పకుండా వెళ్తాం. మోదుకున్న అమ్మవారి పండుగ అయితే జరుగుతుంది. ఈ పండగ సందర్భంలోనైనా అందరూ కలవచ్చు అని చెప్పి హ్యాపీగా అందరం కలిసి వెళ్తాం. యాక్చువల్గా ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అయితే నాకు అసలు హెల్త్ సపోర్ట్ చేయలేదు. నేనైతే వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే వెళ్ళక తప్పలేదు. ఇలా ఇంకా ఇదైతే అమ్మమ్మ ఊరికి ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఏదో తెలియని ఫీల్. ఎందుకంటే నేను ఇక్కడ ఒక కొన్ని సంవత్సరాలు అయితే వాళ్ళతోనే నేను స్పెండ్ చేశాను. అక్కడ చదువుకున్నాను కూడాను. అందుకని ఏమో నాకు చాలా అంటే చాలా ఎఫెక్షన్ ఎక్కువ వాళ్ళతో. వాళ్ళకు కూడా నేను అంటే బాగా ఇష్టం. ఇంకా వాళ్ళని ఎలా అయినా హ్యాపీ చేయాలని చెప్పి నేను మాది పెందుర్తి కాబట్టి మాకు దగ్గరలో వీళ్ళు ఉన్నారని నాకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళని వెళ్ళి చూడాలి అని అయితే నేను చాలా అనుకుంటాను. అలా అనుకున్న ఎవ్రీ టైం అయితే వెళ్ళలేదు, కానీ నాకు అవకాశం దొరికింది బాగా ఇంక వెళ్ళాలి అనిపిస్తే కనుక తప్పకుండా వెళ్ళి కలిసేదాన్ని. చూసారు కదా వాళ్ళ హ్యాపీనెస్ అయితే. ఇంకా ఎప్పుడు ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు. ఆ లైన్లో చాలామంది అయితే అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయారు. కొంతమందే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక ఫేజ్ అన్నది కూడా కనిపించదు. డే అంతా కూడా వాళ్ళిద్దరే స్పెండ్ చేయాలి. ఇక ఇలా మేమందరం కలిసి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేసరికి అయితే కనుక వాళ్ళకి చాలా చాలా హ్యాపీనెస్. ఇక చూసారు కదా, ఎంత అంటూ ఉంటారు కదా, ఎంత ఇరుకు అయినా మనకి మనసు ప్రశాంతంగా ఉండేటప్పుడు చాలా పెద్దదిగా అనిపిస్తుంది అని. అలాగే ఉన్న ప్లేస్లోనే అందరం ఇరుకిరుగ్గా పడుకునే అక్కడే ముచ్చట్లు వేసుకున్నాం, కానీ వేరే రూమ్కి కూడా ఎవరు వెళ్ళలేదు. అంత హ్యాపీగా నైట్ అంతా ఎంజాయ్ చేస్తాం. మీలో ఎంతమందికి అమ్మమ్మ గారు ఇల్లు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి.